హలో, నా పేరు సంధ్య రాణి, మాది హైదరాబాద్. నేను కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా ఏదో ఒక హెల్త్ ఇష్యూస్తోనే బాధపడుతుండేదాన్ని. ఎప్పుడైతే నేను సింధూర మేడంని కన్సల్ట్ అయ్యానో చాలా చాలా హ్యాపీగా నా ప్రెగ్నెన్సీ జర్నీని ఒక బ్యూటిఫుల్ మెమరీగా మార్చేశారు మ్యామ్. అసలు నేను ఇంత హ్యాపీగా ఉంటానని, అంత ఈ ప్రెగ్నెన్సీ జర్నీ ఇంత కంఫర్ట్గా మ్యామ్ తయారు చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజుల్లో ఇంత డిటర్మినేషన్తో, ఇంత ప్యాషనేట్తో, ఇంత పేషెన్స్తో వర్క్ చేసే వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. అసలు మ్యామ్ నాకు కంఫర్ట్గా, నాకు అంతా చాలా చాలా మెంటల్గా, ఫిజికల్గా నన్ను చాలా చాలా కంఫర్ట్గా చేశారు. అసలు ఐ డోంట్ నో హౌ టు షో మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మ్యామ్. అసలు నేను మాటలు చెప్పలేకపోతున్నాను నా ఫీలింగ్స్ అన్ని కూడా. నా హెల్త్ ఎప్పుడు కూడా అంత నేను యాక్టివ్గా ఉండలేకపోయేదాన్ని. ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ వస్తుండేదాన్ని బికాస్ ఐఎమ్ లిటిల్ బిట్ సెన్సిబుల్. కానీ మ్యామ్ ఈవెన్ నాకు ఏదైనా సరే, అది మెడిసిన్ ఏదైనా, మీకు ఈ ఫ్లేవర్ బాగుంటుందా, ఇది బాగుంటుందా, అదే మీకు సజెస్ట్ చేస్తాను. ఏదైనా నాకు కంఫర్ట్గా వచ్చేలాగా అది చాలా బెటర్ వేలో మేడం నా కోసం అన్ని విధాలుగా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్య ఉండాల్సిన ర్యాపోని మేడం 100% ఇచ్చారు. ఇది నేను మాటల్లో చెప్పలేను అవన్నీ కూడా. అండ్ ఎప్పుడైతే మేడం నాకు ఇవ్వడం మొదలు పెట్టారో మెంటల్ సపోర్ట్, నేను మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ చేశాను. ఓకే, మేడం ఎప్పుడు కూడా న్యాచురల్ బర్త్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు, న్యాచురల్ డెలివరీకి. ఈ రోజుల్లో ఎవరు ఎక్కడ చూసినా మామూలుగా సిజేరియన్, ఎక్కడ చూసినా సిజేరియన్ అన్నది ఏదో మామూలుగా అయిపోతుంది. ఇదివరకు రోజుల్లో అందరూ న్యాచురల్ డెలివరీసే. మా మమ్మీ కూడా న్యాచురల్ 2 ప్రెగ్నెన్సీస్ న్యాచురల్ డెలివరీ. ఇది ఒక గగనం అయిపోయింది ఈ రోజుల్లో. బట్ ఈ రోజుల్లో మేడం దీన్ని చాలా గట్టిగా తీసుకొని న్యాచురల్ బర్త్ అండ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ లో మేడం సీనియర్, చాలా స్పెషలిస్ట్. ఈ విషయాన్ని చాలా గట్టిగా తీసుకొని ఏ అవకాశం ఉన్నా కానీ న్యాచురల్ డెలివరీ చేస్తామని, అసలు ఎప్పుడు కూడా ఈ సి సెక్షన్ దాని మీద అవసరం అయితే తప్పితే నేను చేయనని చెప్పేశారు. అప్పుడే నాకు 100/100% మేడం చాలా అద్భుతమైన డాక్టర్ నాకు అడ్మిట్ చేయాలి. మేడం గురించి చెప్తే ఎన్ని మాటలు చెప్పినా చిన్నగా అనిపిస్తున్నాయి. బికాస్ అందరూ నా రిలేటివ్స్ కానీ, నా తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ న్యాచురల్ డెలివరీ, అందులో నేను అంటే నమ్మలేకపోతున్నాను. బికాస్ నేను చాలా చాలా సెన్సిబుల్, ఏది కూడా తట్టుకోలేను. చివరి వరకు కూడా మెంటల్గా నాకు చాలా ఇచ్చారు. ఇక్కడ ఎక్సర్సైజెస్ ఉంటాయి. కన్సీవ్ అయినప్పటి నుంచి ఎవరైనా సరే, కన్సీవ్ అయిన ప్రతి అమ్మాయి వెంటనే బ్లైండ్గా మేడంని చక్కగా కన్సల్ట్ అయ్యి అంటిల్ డెలివరీ వరకు మ్యామ్ ఏం చెప్తే చేస్తే చక్కగా హ్యాపీగా చాలా ఈజీగా డెలివరీ అయిపోతుంది. విత్ చాలా హెల్తీ బేబీతో బయటకు వచ్చేస్తుందని నేను 100% అష్యూరెన్స్ ఇవ్వగలను. బికాస్ హెల్త్ ఈజ్ అంటే డెలివరీ అంటే చాలా మంది మెడిసిన్స్, ఫ్రూట్స్ ఇవే అనుకుంటారు. కాదు, బాగా వాళ్ళకి మెంటల్గా బాగా స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్గా బాగా చాలా కూల్గా ఉండాలి. ఇది చాలా ముఖ్యం. డెలివరీ రూమ్లో కూడా నా చేత ఎక్సర్సైజెస్ చేయించారు. మనల్ని కంఫర్ట్ చేయడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి వారం వారం కూడా మనకి అందిస్తారు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? అండ్ బేబీ పుట్టిన తర్వాత లాక్టేషన్ ఇస్తారు, ఎలా బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి, అలా పీడియాట్రిషియన్స్ ఉంటారు. ఎక్కడైనా ఏదైనా మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి భయం ఉండే విధంగా కాకుండా మనకి వాళ్ళు ఉన్నారు అనే అష్యూరెన్స్ మనకి ఇస్తారు. అది నైట్ కావచ్చు, డే నైట్ ఎప్పుడైనా కావచ్చు. నాకు మాత్రం ఇక్కడి నుంచి ఎప్పుడైతే మేడం మీట్ అయ్యానో ఇప్పటి వరకు కూడా చాలా 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 నా మనసంతా కంటెంట్ తో నిండిపోయింది. ఐ డోంట్ నో హౌ టు సే థ్యాంక్స్ టు మ్యామ్.